బాలనాయక్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న గారికి, నవీన్ అన్న అంటే అందరూ తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఇడికి మల్లన్న రావడం జరిగింది. కాబట్టి గతంలో కూడా మనమందరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా బాలనాయక్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా పనులు చేశాము. కాకపోతే పోయినసారి ఎమ్మెల్సీలో కూడా అన్న ఆదేశాల మేరకు కూడా మనము ప్రతి గ్రామంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటికంటే కొంచెం తక్కువైందని ఇప్పుడు అన్న అన్నారు. తక్కువేం కాలేదన్న, అన్న చెప్పిన మాట మేరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళ పిల్లలు కానీ మాలాంటి వాళ్ళందరూ విద్యావంతులు అయినటువంటి గ్రాడ్యుయేట్ ముగించిన వాళ్ళందరూ కూడా ఓటు అప్లై చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ పోయే ఓట్ల కన్నా మన ఓట్లు ఎక్కువ ఉంటాయి. మీకు దాంట్లో నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాం మేము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లలో మీరందరూ ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళే 80% ఉన్నారు. మా ఊళ్ళో కూడా ఇప్పటికీ ఒక 100 పైన ఓట్లే గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయన్న, అవి కూడా మేము బాధ్యతగా తీసుకుంటాము. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వైజ్ గా కూడా గతంలో బాలనాయక్ అన్న గారికి ఏ విధంగా అయితే పనిచేసినామో, మన రఘువీర్ అన్న గారికి ఏ విధంగా పనిచేసినామో, అదే విధంగా మీకు కూడా అందరూ ముందుండి పనిచేస్తారని అన్న మీద నమ్మకంతో చెప్తున్నాము. అన్న అయితే నిర్వహణీయుడు, ఏదైనా పని ఉంటే సభ్యత్వాలే కానీ ఇలాంటి పనులు ఏమున్నా కూడా గతంలో ముందు నుండి కూడా అన్న బాలనాయక్ అన్న గారి ఆదేశాల ప్రకారము అందరం ఎవరు వెనుకేయకుండా ఇప్పటికీ ముందుకు వెళ్తున్నాము. అదే విధంగా ఇప్పుడు కూడా అన్న ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా దాని ప్రకారంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మొన్ననే 2 రోజులే అవుతుంది ఎలక్షన్లు అయిపోయి కూడా 13వ తారీఖు 2 రోజులే కాబట్టి నిన్న ఈ రోజు రెస్ట్ తీసుకున్నారు. ఈ రోజు అన్న రావాలని అనగానే ఎంతమంది వచ్చింది అనేది మీరు చూస్తూనే ఉన్నారు మీ ముందు. ఇంకొకటి మల్లన్న అంటే ముందు ఆ రోజు కొంచెంలో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ అదే రోజు సరే మేము మీకు సపోర్ట్ ఇచ్చిన మీరు మా దాంట్లో ఉన్నా కూడా ఈ రోజు మల్లన్న ఎమ్మెల్సీగానే చూసేటోళ్ళం. మనము ఈ ఓటు మధ్యలో రాకుండా మేము అనుకుంటున్నాము. కానీ అట్లా రాకుండా సరే ఇప్పటికైనా మా అన్న చెల్లెల దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి మళ్ళీ వచ్చి మన కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ఐఎన్సీలోకి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. అన్న నేను కూడా క్యాంపెయినింగ్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నాము, చాలా సార్లు కలుస్తూనే ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఉన్న గ్రాడ్యుయేట్స్ మీరు మనసులో ఉంచుకొని అన్న కాదు నిలబడ్డది మనం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ 317 రద్దు చేయాలన్నా 46 మనకు 46G జీవోని రద్దు చేయాలన్నా, ఇంకొకటి ఏంటంటే ప్రతి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగం వచ్చిన వాళ్ళు పాపం డిస్ట్రిక్ట్ ఒకటి వేసి ఇది భార్య దగ్గర ఉంటుంది, భర్త ఒక దగ్గర ఉంటున్నారు, పిల్లల్ని ఆశలు వేస్తున్నారు చాలా మంది ఎంప్లాయీస్. ఇవన్నిటికీ ఒక గొంతుగా ఒక తీర్మానం మల్లన్న నిలుస్తుండే కాకుండా ప్రతి ఒక్కదానికి ముందుండి మన కోసం ఆపోజిషన్ లో ఉన్నా కూడా చాలా సార్లు కొట్లాడడం అనేది జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. నవీన్ అన్న అంటే ఎవరికి తెలియదు, మల్లన్న అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ తీర్మానం మల్లన్ననే మన కాంగ్రెస్ తరఫున నిలబడాలని మీరందరూ ప్రతి ఒక్కరికి చేరవేయాలనేది కోరుకుంటున్నాను. అవతల ఉన్న వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నది మన గ్రాడ్యుయేట్స్ కోసము, మన దేశ భవిష్యత్తు నిర్మాణం కోసము, మళ్ళీ ఒకరిని అసెంబ్లీలో చదువుకున్న వాళ్ళ కోసం మాట్లాడడానికి ఒక గొంతుకని మనం అసెంబ్లీకి పంపిస్తామన్న ఉద్దేశంతో ఈ ఎలక్షన్ అన్న ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఇది చేతి గుర్తు అనేది ఉండదనుకుంటున్నా. మీ అందరికి తెలుసు, లాస్ట్ టైం వేసిన వాళ్ళందరికీ గుర్తు అనేది మన చేతి గుర్తు ఉండదు. కాబట్టి కొంచెము గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించి ఒక్క ఓటు ఎంత విలువైందో, ఒక డిగ్రీ చదవాలంటే అందరికి లేదు డిగ్రీ పట్ట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ రోజు పాపం. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓట్ అనేది ఎలా ఉంటుంది అంటే బాక్సులు ఉంటాయి మనకు, దాంట్లో 1, 2, 3 అని కూడా పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 2 మెంబర్ అయినా కూడా ఎమ్మెల్సీకి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి మీరు 1 వేయాలని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకటే ఓట్ వేయండి, అది కూడా మన తీర్మానం మల్లన్న పేరున్న దగ్గర వేయండి. ఎందుకంటే మనకి ఇబ్బంది పెట్టి సెకండ్ అంటే ఒక చేయ కలిపి 3 చేతులైనా అక్కడెక్కడ పోతుంది. ఆ విధంగా చేయకుండా మీరందరూ ఒకటే పెట్టేసి లాస్ట్ క్యాండిడేట్ నింపాల్సిన అవసరం లేదు, మనకు పని లేదు ఇప్పుడు. కాబట్టి అన్న మన కోసం కొట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన పల్ల నరసింహారెడ్డి గారిని మాట్లాడవచ్చు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ సభ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శాసనసభ్యులు బాలనాయక్ గారు, అదేవిధంగా టీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు, అభివృద్ధి గారు, వేదికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సంఘ నాయకులందరికీ నమస్కారం. మనం ఈ మధ్యలో 4 మాసాల కింద శాసనసభ ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసి మంచి బ్రహ్మాండమైన విజయం సాధించాం. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా మనందరం కలిసి పార్లమెంట్ అభ్యర్థి కూడా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఆ విధంగా మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమయం లేదు, ఇవాళ ఇంకా మధ్యలో 29 రోజులే ఉంటుంది. అందుకని మండల వైజ్ గా లిస్ట్ తయారు చేస్తున్నారు. ఇంతవరకు ఓటర్ లిస్ట్ చూడలేదు మేమైతే. ఆ ఓటర్ లిస్ట్ ఇస్తే మండల వైజ్ గా స్టడీ చేసి, గ్రామాల వారికి స్టడీ చేసి, ప్రతి ఒక్క ఓటర్ కు ఫోన్ చేసి అందరినీ కూడా ఓటింగ్ లో పాల్గొనే విధంగా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గ్రామాలలో ఉన్నటువంటి తక్కువ, హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా కలిసి ఒత్తి ఓటర్లే కాబట్టి ప్రతి ఒక్కరిని కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కలిసి మన విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఎన్యూసీఐ కానీ, ఏఎస్ఎం కానీ, ఈ ప్రజా సంఘాలు దీంట్లో క్రియాశీల పాత్ర పోషించాలి. పార్టీ వాళ్ళ కంటే కూడా పార్టీ వాళ్ళతో పెద్దలు, రైతులు, వ్యవసాయకులు ఎదుర్కొంటారు కానీ దీంట్లో ముఖ్యంగా నిరుద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు, వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మండల వారిగా, గ్రామాల వారిగా లిస్ట్ తీసుకొని అందరినీ ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మన అభ్యర్థికి ఓటు వేసే విధంగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందాక ధనలక్ష్మి గారు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, ఈ 3 ప్రియారిటీలుగా ఇవ్వకుండా కేవలం ఒకే ప్రియారిటీ ఇస్తారుగా మనందరికీ నిరుద్యోగులకి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క అభ్యర్థి విజయంలో 50% వస్తేనే విజయంలో 50% రాకప్పుడు సెకండ్ ప్రియారిటీ లెక్క పెడతారు. సెకండ్ ప్రియారిటీ ఎక్కువ అయితే వారే విజయం సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా ఓటర్స్ కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ప్రియారిటీ, ఒకటే ఓటు వేసే విధంగా మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మా వంతు, మా ప్రయత్నం గతంలో ఏ విధంగా చేశామో దానికి రెట్టింపుగా మా ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం. అదేవిధంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ గారు తలపెట్టినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మనందరి ప్రియతమ నాయకులు, నా రాజకీయ గురువులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ నేనాథ్ బాలనాయక్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి తానే అభ్యర్థి ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అభ్యర్థి అన్న తీర్మానం వాళ్ళ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, సిపిఐ నాయకులు పల్ల నరసింహారెడ్డి సార్ గారికి, అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి గారికి అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలందరికీ, పట్టభద్రులందరికీ, యువజన కాంగ్రెస్ నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అది ఉప ఎన్నిక. గతంలో ఎన్నిక కాబడినటువంటి ఒక బిఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్సీగా ఇక్కడ గెలుపొంది, అధికార పార్టీలో ఉండి గెలుపొంది, ఆయన ఏ ఉద్యోగుల పట్ల, ఏ యువత పట్ల శాసనసభలో మాట్లాడకపోగా, వారు మన సమస్యలు పట్టించుకోపోగా, ఎక్కడి సమస్యలు అక్కడనే 10 ఏళ్లలో నిర్వీర్యం చేసి ప్రజలను ఎవరిని పట్టించుకోక, యువతని, నిరుద్యోగులని పట్టించుకోగా, ఏనాడు కూడా మన వంపున అసెంబ్లీలో
మండలిలో మాట్లాడకపోగా వారి పదవిని 10 ఏళ్ల పాటు వృధా చేయడం జరిగింది. ఆనాడు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి తీర్మార్ మల్లన్న గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముల నాయక్ గారికి మనందరం పార్టీ పక్షాన పనిచేసినాం. కానీ ఆ రోజు జరిగినటువంటి కొన్ని అనివార్య పరిస్థితుల్లో మల్లన్న గారు మన పార్టీన పోటీ చేయకపోయినారు. అయినా కానీ మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన రెండో స్థానంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఓటు వల్ల పల్లరాజేశ్వరి గారు విజయం సాధించారు. అది నైతికంగా ఆ రోజు గెలిచింది మాత్రం తీన్మార్ మల్లన్న గారి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేవరకొండ నియోజకవర్గంలోని మా నాయకుడు గురువారిలో బాలునాయక్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా పట్టభద్రులందరినీ ఏకం చేసి ఈసారి ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో దేవరకొండ నియోజకవర్గాన్ని పట్టభద్రుల ఎన్నికల ఓట్లలో మొదటి స్థానంలో నిలపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. పట్టభద్రుల దేవరకొండ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి సభాధ్యక్షులు పెద్దలు కాబోయే మంత్రివర్యులు బాలునాయక్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు, రేపు 27వ తారీఖు నాడు మనందరం కూడా గ్రాడ్యుయేట్ అందరూ కూడా కలిసి మరి మొదటి ప్రాధాన్యత ఓటుతోటి అత్యధిక మెజారిటీ తోటి గెలవబోతున్నటువంటి మన ఎమ్మెల్సీ అయిపోయినట్టే మన ఎమ్మెల్సీ మల్లన్న గారికి, పెద్దలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ రథసారథి పెద్దలు శంకర్ నాయక్ గారికి, సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దేవరకొండ నియోజకవర్గంలో వాస్తవంగా మనము గతంలో కంటే కొంచెం తగ్గినాం ఈ యొక్క ఎన్రోల్మెంట్ చేయడంలో. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 10,160 ఓట్లతోటి మనము ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీ లో 12 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దేవరకొండ రూరల్, దేవరకొండ టౌన్ కు వచ్చేసి 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. చింతపల్లిలో 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మిగతా అన్ని మండల కేంద్రాల్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఉంది. కొత్తగా గుడిపల్లి మండలానికి కూడా పోలింగ్ స్టేషన్ రావడం జరిగింది. అట్టి వాటికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు ఈ రోజు మనకు రావడం జరిగింది. వాటిని ఎమ్మడి కూడా బైఫర్కేట్ చేసి మరి మన గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ముఖ్యులు కూడా సమాచారం మరి మనకు మిత్రపక్షం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం వారి అనుబంధ సంఘాలందరూ కూడా లిస్ట్ ఇచ్చి త్వరగా, అంటే ఈ రోజు లిస్ట్ ఇస్తే 2 రోజుల్లో మన గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రుల యొక్క ఫోన్ నెంబర్లు అందరూ కూడా మనం సేకరించి వాటిని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి మల్లన్న గారి సమాచారంతో పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తారు. కాబట్టి దయచేసి పార్టీ సీనియర్ నాయకులు మీకు అందరికీ దిశానిర్దేశం చేసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క మల్లన్న గారు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక మాట చెప్పిన వాస్తవమే, మీరు తక్కువ చెప్పించింది అంటే అది మా లోపం కాదు. ఈ 10,160 ఓట్లలో మీకు మా కాన్సెన్స్ ఓట్లు సపరేట్ లెక్క పెడితే 9,000 కంటే తగ్గలు ఈ పార్టీ ఓట్లవి క్లియర్ గా వన్ సైడ్ పడేటటువంటి ఓట్లు. ఇవన్నీ కూడా మన గ్రామ స్థాయి నాయకులు, పార్టీ నాయకులు ముందుండి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. కావున దయచేసి నిరుద్యోగ సోదరులందరూ కూడా చాలా మంది రాలేదు. మనం పార్టీ మీటింగ్ అనుకున్నాం, దాంట్లో నిరుద్యోగ మిత్రులు రావడం జరిగింది, గ్రాడ్యుయేట్ రావడం జరిగింది, నా సహచర యువజన కాంగ్రెస్ శ్రేణులు కూడా రావడం జరిగింది. దయచేసి మనందరి నాయకులు బాలునాయక్ గారి దిశానిర్దేశంతో ఈ రోజు నుంచే కథం తొక్కుదాం, మల్లన్న గారి గెలుపులో భాగస్వామ్యం అవుదామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరి పక్షాన సభాధ్యక్షులు బాలునాయక్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ దేవరకొండ ఆలంపల్లి నరసింహ గారిని మాట్లాడవలసిందిగా. ఈనాడు పట్టభద్ర ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు దొండనేని అందరం కష్టపడి ఆశీర్వదించి గెలిపించిన పెద్దలు బాలునాయక్ గారు, మరి ఈనాడు వేదిక మీద కూర్చున్న మరి మనందరి పట్టభద్రుల ఆశీర్వాదం కోసం వచ్చిన పెద్దలు తీర్మార్ మల్లన్న గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, సిపిఐ నాయకులు పెద్దలు పల్లా నరసింహారెడ్డి గారు, మిత్రులు గుత్తా అమిత్ రెడ్డి గారు, వేదికలను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ, మరి ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చేసిన సిపిఐ, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు,
అందరికి కూడా ప్రజాప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున నా హృదయ నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా క్లుప్తంగా వివరించారు. ఈ ఎన్నికలు కొత్తవి కావు. మనం సుమారుగా ఈ 10-15 నెలల్లో 3-4 ఎన్నికల్లో మనం ఎన్నికలు చేశాం. గతంలో మేము ఆనాడు బాబునాయుడు గారు మేమందరం కూడా తీర్మాన మల్లన్న గారు పనిచేసిన వాళ్ళు చాలా మంది కూడా మరి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, పోయినసారి కూడా కొన్ని దొంగ ఓట్లు వాళ్ళ కాళ్ళు వేసిన ఓట్లన్నీ చేసిండ్రు కాబట్టి ఆనాడు పల్లా రాజశేఖర గారు గెలిచింది. కానీ వాస్తవం ఆనాడు గెలుపు ఆనాడే తీర్మాన మల్లన్న గారిని ఇండిపెండెంట్ గా చేసినప్పుడే. మరి ఈనాడు అధికార పార్టీలో ఉండి మన సుమారుగా ఇప్పుడే చెప్పిండు రామ్ సింగ్ గారు 10,160 ఓట్లు మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాయి కాబట్టి మరి మొన్ననే ఈ 5-6 నెలల్లో పెద్దలు బాలనాయక్ గారు కానీ రవిరెడ్డి గారు కానీ అందరం కూడా కష్టపడి గెలిపించుకున్నాం. మరి ఏ మండలానికి సంబంధించి ఆ మండలం ఓటర్ లిస్ట్ ఇస్తే ఆ మండలానికి సంబంధించిన ఎంపీపీలు కానీ మండలాధ్యక్షులు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీసీ అందరూ కూడా శ్రద్ధగా ఏ మండలానికి ఆ మండలం కేటాయించుకొని పట్టణానికి సంబంధించి మా కౌన్సిలర్లు మేము ఎవరికి వాళ్ళు ఓటర్లు తెప్పించుకుని చాలా మంది 10,160 ఓట్లు ఉంటే సుమారు 5-6 వేల ఓట్లు బయటనే ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పోలు వాళ్ళు తెప్పించుకొని ఎవరికి స్థాయి తగ్గట్టు వాళ్ళు కష్టపడి నిన్నమన్నా పనిచేసినట్టు చేసి మరి ఇలాగ సోదరుడు ధనలక్ష్మి గారు చెప్పారు, ఈ 1, 2, 3 లేకుండా ఒక్కటే ఓటు ఫస్ట్ సీరియల్ మనం మల్లన్న గారికి వేస్తే ఫస్ట్ రౌండ్ పెద్ద మెజార్టీతో చేస్తారు కాబట్టి అందరూ కూడా విద్యను చదువుకున్న వాళ్ళు చేసే ఓటు కాబట్టి మనం అందరం కూడా కష్టపడి అత్యధిక మెజార్టీతో ఇవాళ కూడా దేవరకొండ కాన్ఫరెన్స్ లో ఎంపీ గారికి రఘువీరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చేదానికి పనిచేసాము. రేపు తీర్మాన మల్లన్న గారికి కూడా ఆ విధంగా పనిచేసి మన బాలనాయక్ గారి గారి మన కార్యకర్తల నాయకులందరూ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. సభ్యులు బాలనాయక్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, గుత్తా అమిత్ రెడ్డి గారు, సిరాజ్ ఖాన్ గారు, వివిధ హోదాలలో ఉన్న రాజకీయ నాయకులు, మున్సిపల్ చైర్మన్ అల్లపల్లి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా అందరికీ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరుపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో తీర్మార్ మల్లన్న కోసం ఏ విధంగా అయితే మేము కష్టపడ్డామో తీర్మార్ మల్లన్న నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్ననే మల్లన్నకు మేము బాయ్స్ స్కూల్ గేట్ దగ్గర నిలబడి అక్కడ బూత్ దగ్గర క్యాంపసింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు. బాలయ్య గారు ఏం చేస్తారో తెలియదు కానీ నాకు బూత్ ఏజెంట్ బూత్ బయట ఉండాలి అంటే మేము 10 మంది నిలబడి ఆనాడు కూడా తీర్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ కోసం కష్టపడ్డాం. ఈ రోజు కూడా తీర్మార్ మల్లన్న ఖచ్చితంగా గెలవబోతున్నారు. తీర్మార్ మల్లన్న కోసం మా యొక్క కాలేజ్ కవితా కాలేజ్ అనుకోండి, నాతో ఉన్న తాటికో సర్పంచ్ కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. తాటికోతో కూడా చాలా ఓట్లు ఉన్నాయి. మీరు కూడా అక్కడ వాళ్ళకు ఒక సైకిల్ ఇవ్వండి. వాళ్ళు వివిధ పార్టీలకు చెందిన వారైనా కూడా మీరు అక్కడ తాటికోత ఖచ్చితంగా చెప్పండి. మా సార్తో మేము కూడా చెప్పాం. నాకు సంబంధించిన నాతో మిత్రులు, నాతో ఉన్న గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అందరూ కూడా పట్టణంలో మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని మేము ఒక టీం ఏర్పాటు చేసుకొని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, మరి మాజీ సర్పంచ్ మాతో పాటు మరి నాతో మాజీ కౌన్సిలర్స్ మాతో పాటు డిగ్రీ చేసుకున్న వాళ్ళందరూ కూడా వివిధ హోదాలలో బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేమంతా కోఆర్డినేషన్ చేసుకొని తీర్మార్ మల్లన్న కోసం ఖచ్చితంగా వారి గెలుపు ఖాయమైనట్టే. గతంలో పల్లా రాజశేఖరరెడ్డికి 1, 2 కాదు 3వ స్థాయిలో 3వ బూత్ వాళ్ళు కౌంటింగ్ చేస్తే దాంట్లో అది కూడా దొంగ ఓట్లతో గెలిచిన తప్ప అది గెలుపు తీర్మార్ మల్లన్న నవీన్ అలియాస్ గారికి అది ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, బూత్ దగ్గర మా మౌత్ పీస్ అనేది తీర్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మనమందరం మౌత్ ఇదే రకంగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మా మౌత్ పీసే ఇది భారీగా ప్రజలలో చేకూరితే ఆటోమేటిక్ అది ఒక పబ్లిక్ లో కూడా ఒక అవగాహన తెచ్చినట్లయితే ఈ పబ్లిక్ లో అవగాహన తెచ్చి పూర్తి స్థాయిలో మన ఓట్ పోల్ మేనేజ్మెంట్ చేయాలి అన్న ఖచ్చితంగా అత్యధిక ఓట్లతో గెలవబోతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై కాంగ్రెస్. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మనందరి అభిమాన నాయకుడు, ఈ ప్రాంత శాసనసభ్యులు గౌరవ బాలనాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నల్లగొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ తీర్మార్ మల్లన్న గారు, పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు,
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు గుత్తా అమిత్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు పల్ల నరసింహారెడ్డి గారు, వేదిక ఇతర పెద్దలు, వేదిక ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పట్టభద్రులు అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం. మిత్రులారా, మీ అందరూ తెలుసు తీర్మానం గురించి మనకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ వారు సుపరిచితులు. క్యూ చూడగలరు కావచ్చు, ఒక ప్రశ్నించే గొంతు. గతంలోనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా 2వ స్థానం నిలబడ్డాడు. ప్రశ్నించే ఈ పోయిన ప్రభుత్వాన్ని తన ప్రశ్నలతోని అనేక రకాలుగా నిలదీసిన వ్యక్తి. అయినా సరే బెదరకుండా వారిపై దాదాపు 35-40 కేసులు పెట్టినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఈ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా తన వంతు పాత్ర చేసిన తీర్మానం మల్లన్న గారు మన ముందు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనందరం కూడా ఒక ప్రశ్నించే గొంతు పెద్దల సభలు ఉండాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా వేదాలకు సంబంధించిన పట్టభద్రుల సమస్యలు కూడా వారు ప్రస్తావిస్తారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన పల్లరాజు రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్సీ అయినా కూడా ఏనాడు కూడా ఒక సమస్యల పైన కేవలం తన కార్యాలకు సంబంధించిన విషయాలు పట్టించుకుని తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పట్టభద్రుల సమస్యలు పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తిని కాకుండా మీరందరూ రాష్ట్ర ఒక ప్రసిద్ధ మల్లన్న గారు వాళ్ళందరం కూడా పెద్దల సభ పంపించినట్టయితే ఆ సభకే గౌరవం ఉంటుందని చెప్పి కోరుకుంటూ వారి గెలుపులో మనందరం కూడా, ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మన నియోజకవర్గంలో 10,000 రూపాయల ఓట్ల పెద్ద ఎత్తున మెజార్టీ ఇప్పించి వారి గెలుపులో మన పాత్ర ఉండాలని చెప్పి కోరుకుంటూ వారందరి గెలుపులో మనందరం కూడా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను కూడా పేరుపై నమస్కారం చేస్తూ ముగిస్తాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశ సభాధ్యక్షుడు గౌరవనీయ పెద్దలు దేవరకొండ శాసనసభ్యుడు బాలనాయక్ గారికి, ఈ రోజు ఇక్కడికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రుల అభ్యర్థిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నవీన్ గారు, అలియాస్ తీర్మానం మల్లన్న గారికి, పెద్దలు గుత్తా అమిత్ రెడ్డి గారికి, పల్ల నరసింహారెడ్డి గారికి, టీసీసీ అధ్యక్షుడు పెద్దలు శంకర్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, మరి ఇక్కడికి వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సిపిఐ అనుబంధ సంఘ అందరి సభ్యులు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. ఒకటే గమనించాలి, మనం తీర్మానం మల్లన్నంటే ఒక తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ యొక్క మనోభావాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ప్రతిపక్ష పార్టీలను, అధికార పార్టీలను కూడా తన యొక్క ఒక ప్రశ్నించే గొంతుతో ఎంతో ప్రశ్నించి సమాజాన్ని మేలుకొల్పిన వ్యక్తి. కాబట్టి మీరందరూ రేపు జరిగే చట్టసభలో, పెద్దల సభల్లో అతని గొంతు మనం వినాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓట్లు అన్నింటిలో కూడా మొదటి ప్రాంత ఓటు అతనికి వేసి అతన్ని గెలిపించి మనం అత్యధిక మెజార్టీతో తోలినట్టయితే మన యొక్క సమస్యల పట్ల, ప్రజల పట్ల అవగాహన పట్ల, ప్రజల యొక్క స్థితిగతుల పట్ల మాట్లాడి ప్రజల యొక్క తీవ్ర స్థాయి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే మంచి అవగాహన వ్యక్తి తీర్మానం మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో గెలిచిన వాళ్ళు వివిధ పెద్ద పెద్ద హోదాలో ఉండి, పదవుల్లో ఉండి టైం లేక ఇబ్బంది పడే వ్యక్తులు ఎలక్షన్ వరకు వచ్చి ప్రాంతానికి రాకుండా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వారిని ఆశీర్వదించి మనం పంపించినట్లయితే అక్కడ పార్టీ పెట్టిన నాయకత్వానికి ప్రజలకు మనం ఇచ్చే ప్రజలందరికి ఇచ్చే దాన్ని బట్టి తప్పకుండా మనం న్యాయం చేయడానికి కృషి చేస్తారు. కాబట్టి మొదటి ప్రాంత ఓటుని మల్లన్న గారిని దేవరకొండ నియోజకవర్గం నుంచి పట్టభద్రులందరూ అత్యధికమైనట్టు గెలిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలకు, మా అన్న తీర్మానం మల్లన్న గారికి, మన ఎమ్మెల్యే గారికి, వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, 1వ నెంబర్ మీద ఏం మోగాలి? తీర్మానం మోగాలి. ఫలితాలలో ఎవరి కాళ్ళ చూసినా మల్లన్న పేరు తీర్మానం అనాలి. తీన్ అంటే మీరు మారన్నారు. ఇదే ఉత్సాహంతో ఉండాలి. కానీ ఏడిపోయినా ఒకటి చెప్పాలి మనం. అసలు నిన్న మన దాకా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టుకుంటా రాహుల్ నేను ఎల్లుండి నేనే వచ్చి ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరినీ తీసేస్తానని చెప్తున్నాడు. వాళ్ళు కూడా నిజంగానే నవ్వుతారు పాపం. చనిపోయినా రేపు వచ్చి చేస్తున్నారని చెప్తున్నారు. జూటాని మాట కైలాస కోట నమ్మరాదు కేసీఆర్ మాట. జూటాని మాట కైలాస కోట నమ్మరాదు కేసీఆర్ మాట. ఇండిస్తనానేమో ఇగురంగా చెప్పిండు, బొందలా గట్టకే రంగులే ఎత్తిండు. ఇండిస్తనానేమో ఇగురంగా చెప్పిండు, బొందలా గట్టకు రంగులే ఎత్తిండు. కొలువులు వస్తాయని ముందుగా చెప్పిండు, ఓటరు వయసులు బాగానే చెప్పిండు.
కోటరు వయసులు బాగానే పెట్టిండు ఒలుగుల స్థాయాన్ని ముద్దుగా చెప్పిండు కోటరు వయసులు బాగానే పెట్టిండు చూడాలి మాట కైలాస కోట నమ్మరాజు కేసీఆర్ మాట ఉద్యోగం వస్తుందని పరీక్ష రాసొస్తే పేపరు లీకాయే ఫలితమే రాదాయే ఉద్యోగం వస్తుందని పరీక్ష రాసొస్తే పేపరు లీకాయే ఫలితమే రాదాయే యూనివర్సిటీలో రేజనక పగలనక కష్టపడి చదివితే కన్నీళ్లు మిగిలినాయి ఒలుగుల స్థాయాన్ని కోటి ఆశలు పడితే కొలువు రాకపోయే కొడుకు పానం పాయెత్తు అవి చూడాని మాట కైలాస కోట నమ్మరాజు కేసీఆర్ మాట చూడాని మాట కైలాస కోట నమ్మరాజు కేసీఆర్ మాట ఖచ్చితంగా ఆయన మాట నమ్మేలేదు ఎవరి మాట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్మానం వల్ల 1వ నెంబర్ మీద ఓటేసి తీర్మానం భోగించాలనేటువంటి దాంతో సీరియల్ నెంబర్ 2 మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని కోరుతూ యువతరమా మేలుకో మగత నిద్ర మానుకో నవతరమా మేలుకో సమరానికి సాగిపో ఇక్కట్లు తెంచాలి చీకట్లు తుంచాలి శోకాన లోకాన వెలుగు పూయించాలి పిడికిళ్ళు బిగబట్టి బల్లోన తొడగొట్టి నవలోకం సాధించంరా యువతరమా మేలుకో మగత నిద్ర మానుకో చదువులలో ఫస్ట్ మార్కు అయినా కాలేవు క్లర్కు పేదరికము మోరి మార్కు దొరకదు బండోరు వరకు కొలువులేని బ్రతుకు వలసు తల్లిదండ్రుల కంటి నలుసు నిరుద్యోగి ఆవేదన అరిగిన చెప్పులకు తెలుసు యువతరమా మేలుకో మగత నిద్ర మానుకో నవతరమా మేలుకో సమరానికి సాగిపో. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినటువంటి ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను పెద్ద ఏం చెప్పేది లేదు. మల్లన్న గారికి ఒకటే చెప్తున్నా, మా మండలంలో 1150 ఓట్స్ ఉన్నాయండి. దాంట్లో 90% మీకే వేయడానికి చూస్తాము. సో బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా, ఓటుకు నోటు లాగా ఓటు వేయడానికి నోటు తీసుకోకండి. ఓకేనా? ఎవరు పైసలు తీసుకోవద్దు, అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. సందర్భంగా మన ముఖ్యమైతే మన గౌరవనీయులు పెద్దలు బాలనాయక్ గారికి మరియు మల్లన్న గారికి మరియు డిసిసి ప్రెసిడెంట్ శంకర్ గారికి మరియు పల్లా నరసింహారెడ్డి గారికి అమిత్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు. రేపు 27వ తారీఖు జరిగే ఎలక్షన్లో మొత్తం మా మండలంలో 1100 చిల్లర ఉన్నాయి. పిఎంఎల్ఏ మండలంలో మాకు 2 బూతులు ఉన్నాయి. ఈ 2 బూతుల్లో మేము అందరం కార్యకర్తలము అందరం సమిష్టిగా పనిచేసి రేపు 90% ఓట్లు మల్లన్న గారికి ఏపించడానికి ప్రయత్నం చేస్తారు కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. మల్లపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పిసిసి సభ్యులు దూల్పాల వేణుధర్ రెడ్డి గారిని మాట్లాడారు. సభాధ్యక్షులు మన ప్రియతమ నాయకులు దేవరకొండ శాసనసభ్యులు బాలనాయక్ గారికి, అదేవిధంగా నేటి సన్నాహక సమావేశానికి అభ్యర్థిగా వచ్చినటువంటి మన అభ్యర్థి దీపం మల్లన్న గారికి, అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి మరియు రాష్ట్ర నాయకుడు అమిత్ రెడ్డి గారికి, అదేవిధంగా పల్లా నరసింహారెడ్డి గారికి వేదిక నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులారా, ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మనకు ఎన్నిక గుర్తింపు కాదు. గతంలో కూడా 2014 తీర్మాన్ మల్లన్న గారు మన పార్టీ పక్షాన పోరాడినప్పుడు, అప్పుడు మన అధికారులు లేకున్నప్పటికీ కూడా మన నాయకుడు బాలనాయక్ గారి ఆదేశం మేరకు మిత్రులు యూనిస్ చెప్పినట్టు ప్రతి బూత్ దగ్గర అత్యల్ప సంఖ్యలో కార్యకర్తలు ఉండి మనం పోరాటం జరిగింది. గతంలో జరిగినటువంటి రామనాయక్ గారి ఎన్నికల్లో కూడా అందరం కష్టపడి పనిచేసి పోరాటం చేశారు. కానీ ఆనాడు మల్లన్న గారి పట్టిమ చూసి చాలా మంది యువకులు వారికి ఆకర్షిత వాళ్ళని నిలబడడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో మిత్రులు రాక చెప్పిన విధంగా 11,500 ఓట్లు ఉన్నాయి. మొత్తం 14 ఓట్లు ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో. అదేవిధంగా మల్లపల్లి మండలంలో 1150 ఉన్నాయి.
మేము అందరం కష్టపడి ప్రతి గ్రామాన తిరిగి మన ఓటర్లను గుర్తించి వాళ్ళని మోటివేట్ చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మల్లన్న గారికి ఓటు విధంగా కష్టపడి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన శాసనసభ్యులు బాలనాయక్ గారికి, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్లన్న గారికి, గుత్తా అమిత్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు శంకరన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టభద్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ పదవి లేకుండా మన మల్లన్న ఎవరికైనా ఆపద ఉందంటే ఎక్కడైనా ప్రశ్నించే గుంపుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అధికార పార్టీకి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా కాబట్టి దయచేసి మనందరం కూడా ఆయన ఎందుకంటే అందరికీ కూడా మీ అందరూ తెలుసు, మల్లన్న పేరు పక్కనే ఒకటే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వేదికలు అలంకరించిన పెద్దలు గౌరవనీయులైన బాలనాయక్ గారికి, ఈ రోజు కార్యక్రమం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్యే నియోజకవర్గం అభ్యర్థి తీర్మాల్ మల్లన్న గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. మరియు వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నది. బతుకుదేవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, మన బతుకుదేవి దోచుకున్న బిఆర్ఎస్ బీజేపీ పార్టీకి మధ్య బతుకుదేవిస్తున్న పార్టీకి ఓటేస్తావా, ఈ బతుకులు ఆగం చేస్తున్న పార్టీకి ఓటేస్తావా? ఒకసారి నిర్ణయించుకోవాలి మేధావులారా. పోయినసారి మేధావులారా ఓటుకు నోటు రాదు. మనం ఖచ్చితంగా బతుకుదేవి ఇస్తున్న, బతుకు భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాల్ మల్లన్న గారికి ఒకటో ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే గ్రామ ప్రతి ఓటర్ లిస్ట్ వచ్చింది. ప్రతి గ్రామ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఊర్లో ఉన్న 20 మంది ఓటర్లను, 100 మంది, 20 ఓటర్లను గుర్తించగలిగితే ఈ ఎన్నిక అనేది చాలా సులభమైన పని. తీర్మాన్ మల్లన్న గారు మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పార్టీ తరఫున మా పూర్తి మద్దతులో కోదండరాం సార్ ఆదేశాల మేరకు తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. మన శాసనసభ్యులు బాలనాయక్ గారికి, ఈ కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాల్ మల్లన్న గారికి, గుత్తా అమితన్న గారికి, డిసిసి అధ్యక్షుడు శంకరనాయక్ గారికి, కల్లా నరసింహారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పట్టభద్రులందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా తీర్మాల్ మల్లన్న గారు అంటే ఈ రాష్ట్రంలో తెలియని వారు లేరు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై రేపు అసెంబ్లీలో మండలిలో పోరాడాలన్నా, నిరుద్యోగ సమస్యలు తీరాలన్నా మన తీర్మాల్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ సమస్యలు కూడా తీరుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ తీర్మాల్ మల్లన్న గెలిపించడానికి మా వంతుగా బాలనాయక్ గారి ఆదేశాల మేరకు కష్టపడి తీర్మాల్ మల్లన్న గారు మంచి మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకన్ననాయక్ గారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇక్కడికి వచ్చిన క్యాండిడేట్ మిత్రులందరికీ, సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, మన పక్షాన గర్జిస్తూ కాంగ్రెస్ పచ్చన్న శంఖం పూరిస్తున్న మల్లన్న గారికి ఓటేద్దామా? ప్రతి క్షణం మన గురించి యూట్యూబ్ ద్వారా, మిగతా ప్రచార సాధనాల ద్వారా మనను చైతన్యం చేస్తున్న అభ్యుదయవాది మల్లన్న గారికి మనం ఓటేసి వారిని శాసన మండలిలో కూర్చోబెట్టినచో మనందరి సమస్య తప్పకుండా తీరుస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మనందరికీ ఒకటే విజ్ఞప్తి, ఒకటే ప్రిఫరెన్షియల్ ఓటు వేసి వారిని శాసన మండలిలో కూర్చోబెట్టవలసిందిగా బాలనాయక్ గారు మనల్ని ఆదేశించినారు. వారి ఆదేశాలను పూర్తా తప్పకుండా పాటించి తీర్మాల్ మల్లన్నకు తీస్మాల్ ఖాన్ మల్లన్నగా చేసి శాసన మండలిలో కూర్చోబెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సమయం ఇచ్చిన మిత్రులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి అభినందన సభలో మరొకసారి తఫ్సీల్గా మాట్లాడుతుంది. జై హింద్, జై కాంగ్రెస్, జై మల్లన్న. గౌరవనీయులు పెద్దలు మా
అన్న బాలనాయక్ గారికి, అదేవిధంగా బడుగు పల్లెటూరికి లాస్వ జ్యోతి అన్న. మీ అందరికీ తెలుసు గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎండగట్టి జైలుకు పోయి మనందరి కోసం, మన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినట్టు ఘనత తీర్మానం మల్లన్న ఉన్నది. అదేవిధంగా ఇద్దరు చూసిన రాష్ట్రంలో ఒకటి రేవంత్ అన్న, ఒకటి తీర్మానం మల్లన్న. ఇద్దరికే మ్యాన్ పవర్ ఉన్నది, ఇద్దరికి ఒక భాష ఉన్నది, తర్వాత ఒక వాయిస్ ఉన్నది. కాబట్టి ఈ మ్యాన్ పవర్లని ఇప్పుడు ఇంతమంది మన పోయినసారి ఇట్లా కాలేదు, మన అక్కడ ఇష్టపడి ఎలక్షన్ కాలేదు. ఇప్పుడు ఏ మండలానికి ఏ ఊరు కావాలంటే సార్ట్అవుట్ చేసి ఓట్లు తీసుకొచ్చిన మన మల్లలకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన విషయం పోయినసారి ఎలక్షన్ లో నేను ఒకసారి చెప్తూ కట్టాను, మా దామర్చులు అంతా ఓటుకు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇందాక మన రేఖాపడి చెప్పినట్టు, అదే ఎంత ఇచ్చినా కానీ మళ్ళీ గెలుస్తారని 50,000 చెప్తూ కట్టినా, అని 50,000 పోయినాయి. దగ్గరకు వచ్చి 50,000 పోయినాయి. ప్రజలు ఏమన్నా సార్ పూర్తి చేసి సగం ఖర్చు పెడతారు, థ్యాంక్ యూ మళ్ళీ పూర్తి చేసి అది గడువుతుంది. ఈసారి అయితే నేను పోటీ సిద్ధం ఉన్నా, ఏది చెప్తూ కట్టాలని ఎవరు వస్తలేదు, ఎవరు వస్తలేదు. కాబట్టి ఇందాక మా శ్రీరామ చెప్పినట్టు నేను జిల్లా ప్రెసిడెంట్ కానించి అన్ని విజయపరలే ఉన్నాయి. రెడ్డి గారు గెలిచారు, ఉత్తమ్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత 2-3 బై ఎలక్షన్లు ఓడిపోయారు. ఎందుకంటే కేవలం కేసీఆర్ డబ్బు మాత్రంతో ఓడిపోయారు. కానీ కష్టపడడం బాగా, మునుగోడులో నేను బై ఎలక్షన్లో బాగా కష్టపడ్డా. నాగార్జున సాగర్లో నేను జనరల్ చెప్తున్నా, మునుగోడులో ఉన్నా, హుజూర్నగర్లో ఉన్నా. చాలా అనుభవాలు వచ్చినాయి మనకు పార్టీ ద్వారా, వాళ్ళ ద్వారా మనకు అనుభవాలు వచ్చినాయి. కానీ ఈసారి మన తీర్మానం వల్ల మనందరం ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మనం ఓటేసి భారీ మేరకు గెలిపించిన బాధ్యత ఉంది. ఎందుకంటే అతను ఉంటే మనందరికి ఒక మెసేజ్ ఉంటుంది. ఎందుకో తెలుసా, 2 నిందులో ఒకటేమో బడుగు పల్లెటూరు బిడ్డ, తర్వాత మనందరి కోసం పనిచేస్తాడు. ఎప్పటికప్పుడు తప్పులు, మన ప్రభుత్వం తప్పులు చేసినా కానీ ఎండగడతాడు. కాబట్టి మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మన కోసం, మనందరి కోసం మల్లన్న గారిని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇందాక మనం అంటే నామినేషన్ కానీ చెన్నైని ఫాలో అవుతా ఉన్నాం. కాబట్టి అందరూ మనం పెద్ద మెజారిటీ గెలిపించాల్సిన బాధ్యత మన పైన, కాంగ్రెస్ పార్టీ పైన, మన అందరి లీడర్ల పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. జై జై కాంగ్రెస్. అందరి చేతులు ఎత్తి నమస్కరిస్తూ దేవరకొండ నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మన పాలనని, మనమందరం కూడా పాలన నాయకత్వాన్ని పెంపొందించే విధంగా మీరు అందరం కృషి చేద్దామని మరొకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన గుత్తా అమిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సమయభావం ఉంది కాబట్టి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. అదేవిధంగా దేవరకొండ పట్టణానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున నా వందనాలు. ఈరోజు సమయభావం ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు. 2 విషయాలు చెప్తాను. పెద్దలు మన అభ్యర్థి తీన్మార్ మల్లన్న నవీన్ కుమార్ గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు, అందరికీ సుపరిచితులే. పోయిన పట్టభద్రుల ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఆనాటి పరిస్థితుల వల్ల. ఈరోజు మనందరికి కూడా ఆయనని గెలిపించే అవకాశం మరొకసారి వచ్చింది కాబట్టి, ఎందుకంటే నవీన్ కుమార్ అంటే ఒక ప్రశ్నించే గొంతుక. పోయిన ఎన్నికల్లో మన రేవంత్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన, గ్రాడ్యుయేట్స్ పట్ల కూడా, ఎంప్లాయీస్ పట్ల, పెన్షనర్ల పట్ల, అందరికీ ఉన్న సమస్యల పట్ల ఆయనకి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే ఒక ప్రశ్నించే గొంతుకు కావాలి. కాబట్టి సమన్వయం చేసుకునే ఆ లక్షణం కూడా ఆయనకు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొకసారి మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, మొదటి ప్రాధాన్యత ఓటు మన 2వ నంబర్ మీద నవీన్ కుమార్ గారి ఎలక్షన్ సందర్భంగా వేసి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మన ప్రత్యర్థి ఎవరు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరిదంటే అది బీజేపీ లాగా కనబడుతోంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బీజేపీకి సంబంధించిన కొంచెం భావజాలం కూడా విస్తృతంగా ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. మనందరికి కూడా అందుబాటులో ఉండే నాయకుడు కావాలా. నవీన్ కుమార్ గారు మన నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ, అవునా కాదా? నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ, ఇక్కడికి మనందరికి కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి బీజేపీకి సంబంధించిన ఇంతకుముందు ఏవైతే హామీలు ఉన్నాయో మోడీ గారు కూడా ప్రభావం కూడా ఉందని అంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఆయన కూడా నమ్మొచ్చా నమ్మొద్దో కూడా మీరు ఆలోచన చేయండి. గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను 10 సంవత్సరాల ముందు క్రియేట్ చేస్తామని చెప్పిండ్రు. అంటే ఇప్పటికి ఒక 20 కోట్ల ఉద్యోగాలు రావాలా. మరి 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినట్టయితే గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఉద్యోగాలు రావాలి కదా. మరి వచ్చినాయి ఎవరికైనా ఉద్యోగాలు?
రాలేదు కదా, మరి వాళ్ళ ఇచ్చిన హామీలను నమ్మాలన్నా నమ్మొద్దు కూడా మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికల్లో మనం కూడా కొన్ని ఉద్యోగార్థుల కోసం అని చెప్పేసి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పహలీ నౌకరీ పక్కా అని చెప్పి ప్రతి ఎవరైతే ఉద్యోగార్థి ఉన్నాడో అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి సంవత్సరం అప్రెంటిస్షిప్ కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితేనేమి ప్రైవేట్ రంగ సంస్థల్లో అయితేనేమి అప్రెంటిస్షిప్ కోసం అని చెప్పేసి 1 సంవత్సరం పాటు ₹1,00,000 మన ప్రభుత్వం వచ్చినట్టయితే ఇస్తారనే హామీ ఇచ్చింది. కాబట్టి మరొకసారి మనం ఇచ్చినటువంటి హామీలు ఏ ఉన్నా కూడా సరే 2 లక్షల ఉద్యోగ కల్పన అయితేనేమి అనేక నిరుద్యోగులకు ఉన్న సమస్యల గురించి మనం పోరాటం చేయాలంటే తీన్మార్ మల్లన్న గారి ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు, తక్కువ సమయం ఉంది, మరి ఇట్లాంటప్పుడు ప్రతి మండల స్థాయిలోనేమి మన కార్యకర్తలందరూ కూడా ఒక తీన్మార్ మల్లన్న అవతారం ఎత్తి, ఒక బాలునాయక్ గారి అవతారం ఎత్తి ఇంకొక 10 మందికి ఫోన్లు చేసి పిలిపిస్తారా, లేకపోతే ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారో చేసుకొని మొదటి ప్రాధాన్యత ఓటు నవీన్ కుమార్ గారి మీద వేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి తీన్మార్ మల్లన్న కూడా తీన్మార్ మల్లన్నే ఉంటుందట. సో ఇబ్బంది ఏం లేదు, అందరు కూడా అది ఎట్లాగో అందరు గ్రాడ్యుయేట్స్మే కాబట్టి. సో దయచేసి మీ అందరి అమూల్యమైన ఓటును తన మీద వేసి అన్న మీకు మా అందరి సహకారం కూడా 100% ఉంటుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో మా గ్రాడ్యుయేట్స్ అంటే నేను కూడా ఒక గ్రాడ్యుయేట్ ఓటర్నే, మా అందరి సపోర్ట్ మీ అందరికి 100% ఉంటుందని చెప్పేసి కూడా చెప్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థిగా అన్న తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గారికి, మా సోదరుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్న గుత్తా అమిత్ రెడ్డి గారికి, మీద వేదిక అలంకరించినటువంటి వేదిక పైన పెద్దలందరికీ, ఎందుకంటే సమయాన్ని పాటించాలి కాబట్టి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవం కూడా మనం నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎండలో ఎంతో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కొని 1-2 రోజులు సెలవు తీసుకునే లోపలనే మళ్ళీ మన్నన్న ఎన్నిక వచ్చి పడిపోయింది. వాస్తవాన్ని మొన్న సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలని చదువుకున్నాం. మొత్తం చదువుకుంటే ఫోన్ చేసి అన్న పొద్దున్న మీటింగ్ పెట్టాల్సిందే నువ్వు అని ఆర్డర్ చేసేసాను. అలాగే వారికి కూడా సమయం లేదు. వాస్తవంగా 34 నియోజకవర్గాలు, 3 జిల్లాలంటే 34 నియోజకవర్గాలు, అభ్యర్థి ఒక్కసారి రావడానికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే ఈ కార్యక్రమాన్ని మరి సమాచారం అందించి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న శాసనసభ ఎన్నికల్లో కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏ ఎన్నికైనా ఎన్నికే వార్డు మెంబర్ నుంచి ఎన్నిక పెడితే ఏ ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికనే. ఏ ఎన్నికను కూడా ఎన్నికలాగానే చూడాలి తప్ప ఏదో చిన్న వార్డు మెంబర్ ఎన్నికని కానీ లేకపోతే చిన్న ఎన్నిక కానీ ఎక్కడ చూడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా భావించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది అనుకుంటున్నారు, లెక్కలు వేసుకుంటారు. కానీ నాకున్న అనుభవం కానీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పల్నాశ్వరి గారు మేము వేసిన అంచనాల ప్రకారం కానీ భారతీయ జనతా పార్టీకి పడ్డాయి, బాగా ఓట్లు పడ్డాయంటే పడవచ్చు. అక్కడ ఈ గాలి కొత్తగా చూడండి, చిరంజీవి వచ్చినా కూడా ఇట్లా కనబడ్డది, వాజ్పేయి వచ్చినా కూడా ఇట్లా కనబడ్డది. ఈ ఓటు అక్కడక్కడ బూత్లో కనబడదు. ఒక బూత్లో 50 పడతాయి, ఒక బూత్లో 100 పడతాయి, ఒక బూత్లో 0 ఉంటుంది. అంటే యావరేజ్గా వేసినా నీకు నా లెక్కలో 25,000 కంటే బీజేపీకి దాటవద్దు. ఎట్టి పరిస్థితులు వేసుకున్నా సరే, ఒక 2,000 అటు ఇటు ఉంటుంది తప్ప నాకు అనిపించింది అని నేను అనుకుంటున్నాను, అంచనా వేస్తున్నాను. ఎందుకంటే చాలా రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. మనం 50 నుంచి 60,000 మెజార్టీ ఈ నియోజకవర్గానికి రఘువీర్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నాం. నా విశ్వాసం, నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్నట్టు ఓటర్ ప్రభావాన్ని తిరిగి ఉందన్నమాట. కాబట్టి ఇంకా నేను పోలింగ్ మా శంకరయ్య గారు ఉన్నారు, మా పెద్ద మా మాట లేకపోతే మా టార్గెట్ రీచ్ అయ్యాను. మా వాళ్ళంతా మైగ్రేట్ అన్న 70-80,000 మంది ఉంటారు హైదరాబాద్లో ఓటర్స్ అంతా. ఎవరిని తేలేకపోయినాం మేము. దానివల్ల కొంత మా ఓటు పర్సెంట్ కానీ సరే మీ తప్పు లేవల్ల అయినా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసినారు.
పనిచేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నిక ఒక రకమైన ఎన్నిక అయితే, ఈ ఎన్నిక మల్లన్న గారి ఎన్నిక ఇది మన సామాన్య జనానికి అందరికీ ఉండేటువంటి ఎన్నిక కాదు, ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఎన్నిక. ఈ గ్రాడ్యుయేట్స్లో ఇంతకుముందే మా సోదరులందరూ చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబ సభ్యుల పిల్లలు చాలామంది ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకొని ఉన్నారు. గ్రామాల్లో నూటలుగా మనకు తెలియకుండా ఆన్లైన్ అక్కడ ఇక్కడ చేసుకుంటూ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నాకు తెలిసి ఉంటారు. మేము ఓటర్ లిస్టులు ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో బిజీ ఉండడం వల్ల. మీరు ఒక్కటే ఇప్పుడు మల్లన్న తీసుకొచ్చినారు, ఇవి గ్రామాల వారిగా కూడా డివైడ్ చేసినాం. మండలాలు, మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, పడవలపల్లి ఉంది, పడవలపల్లి ఎంతమంది గ్రాడ్యుయేట్ ఉన్నారు, మరి అది ఎవరు సింపతి ఎవరు కొడుకు అంటే పల్లానశ్వరి గారి లిస్టు చూస్తే చెప్పగలరు. అదేవిధంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మనకు సంబంధించిన సింపథైజర్స్ కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోతే న్యూట్రల్ పీపుల్ కూడా కావచ్చు, వారిని కూడా మనం గ్రాడ్యుయేట్ సోదరుడిగా మరి గుర్తించి వారిని కూడా మన వైపు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఈ ఎన్నికలు గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈ రాజకీయ వ్యవస్థని ఒక భ్రష్టు పట్టించిపోయినాడు. ఈ ఎన్నికలు చేయాలంటే నిలబడేటువంటి భయం వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. ఎక్కడైనా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్న చరిత్ర అంతకుముందు నేను ఎప్పుడు చూడలే. కేసీఆర్ మొన్న పల్లా రాజేశ్వర రెడ్డికి మొన్న అసలు మన్నల గారికి గెలిచి వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ రోజు ఉండి నేను హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్సీ శాసన మండలి చూసేవాళ్ళం. కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ పరిస్థితులు వారికి ఉన్న కొన్ని ఇంటర్లుగా మాకు కొంత సమాచారం ఉంది, కానీ అవి బయట మాట్లాడే కావు. ఆ రోజు మనం అభ్యర్థి కాకపోయినా వారు ఫస్ట్ ప్లేస్లో వచ్చినారు. వాస్తవం మొదటి ప్రాధాన్యత ఓటుతో వచ్చే సందర్భంలో రెండో ప్రాధాన్యత ఓటుతో పల్లా రాజేశ్వరి గారికి గెలిచేసినాడు. అది ఇక్కడ డబ్బు అందరూ చూసినా, ఇక్కడ ఉన్న చాలామంది ఆ టీఆర్ఎస్ ఉన్న మిత్రులే ఇప్పుడు నాతో ఉన్నారు, వాళ్ళందరూ ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచినారు. అంటే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను, ఎవ్వరు రూపాయి ఇయ్యరు. నాకు తెలిసి మనం అందరికీ మంచి బ్రహ్మాండంగా మీరు ఎక్కడెక్కడ ఫంక్షన్ ఎక్కడైతే గ్రాడ్యుయేట్ మండల ఎయిర్పోర్ట్లో పోలింగ్ బూతులు ఉన్నాయో వాళ్ళందరికీ బిర్యానీ పెట్టిస్తాం మంచి భోజనంతో. అది నా డ్యూటీ, అది మండల గ్రామాలు ఎవరు వచ్చే వాళ్ళందరికీ మంచి బిర్యానీ భోజనం పెట్టి ఓటు వేపించి పంపించే పూజ నాది. అంతవరకు నేను చేయగలను, నా శక్తి. కాబట్టి మిగతా విషయాలు తర్వాత మనం కానీ ఊరికైనా వాడేమి ఇస్తారో ఈయనేమి ఇస్తారో వాడు ఇస్తారో. ఈ ఎన్నికలన్నీ ఎట్లా ఉంటే అవతల నిలబడేవాడు పల్లరాజరెడ్డి కాదు, ఇప్పుడు అవతల నిలబడేవాడు రాకేష్ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు, ప్రేమచంద్ర రెడ్డి అయినా ఒక ఆయన బీజేపీ ఉన్నాడు, టీఆర్ఎస్ ఉన్నారు. రాజేష్ రెడ్డి అంటే 100 కోట్లు సంపాదించడం అడ్డవరం డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులతో అంతా కలుషితం చేసిపోయినాడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు. కానీ గ్రాడ్యుయేట్ సోదరులందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఒక్కసారి కూడా ఈ రాష్ట్రంలో 2 సార్లు శాసన మండలి సభ్యుడైతే నిరుద్యోగుల సమస్య పట్ల కానీ ఉద్యోగుల సమస్య పట్ల కానీ ఒక్కనాడు శాసన మండలిలో కనీసం ప్రస్తావించిన దరిద్రుడు ఎవడంటే ఈ పల్లా రాజేశ్వరి. కనీసం ఈ సమస్యల పట్ల ఒక్క రోజున నిరుద్యోగ ఆయన కుర్చీ వెనక నిలబడతాడు. గన్మ్యాన్ మా గన్మ్యాన్ నిలబడ్డాడు, ఏడా కేసీఆర్ కుర్చీ వెనక నిలబడతాడు, మా గన్మ్యాన్ నిలబడతాడు. కనీసం ఒక్క రోజున నిరుద్యోగుల ఈ సమస్య ఉందని ఒక్కనాడు కూడా కేసీఆర్ చెప్పలే. బాధ కలిగిస్తుంది ఇవన్నీ. ఎందుకంటే నిరుద్యోగులు నిజంగా పాపం ఎంతో ఆశలతో గెలిపిస్తారు. మా సమస్యలు కనీసం రేపు మాట్లాడతారేమో, మా సమస్యల పట్ల ప్రభుత్వానికి ఏమైనా నిర్ణయిస్తారేమో అనుకుంటే ఒక్కసారి కూడా మాట్లాడే 10 సంవత్సరాల్లో. అందుకనే ఇవాళ మనందరి గొంతుగా నిరుద్యోగ నేను కూడా నిరుద్యోగనే ఎమ్మెల్యే కానీ నేను గ్రాడ్యుయేట్ని, నాకు కూడా ఒకటి ఉంది. నాకు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఇప్పుడు జీతం భత్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సంబంధించినటువంటి ఏ సమస్య పట్ల కానీ మల్లన్న గారి గురించి ఇవాళ మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరికి గ్రామీణ స్థాయి, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్, ప్రతి గ్రామ స్థాయిలో ఇవాళ తీన్మార్ మల్లన్న మనుషులు చూడకపోవచ్చు, కానీ తీన్మార్ అన్న పేరు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో. అందుకనే వారు అనేక సమస్యల పట్ల కేసీఆర్తో ఈ ప్రభుత్వంతో పోరాడి 100 కేసులు పెట్టించుకొని ఇవాళ మళ్ళీ కూడా శాసన మండలిలో నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన ముందు ఉన్నాడు. కాబట్టి మన అందరి గొంతుగా నిరుద్యోగుల సమస్య పట్ల మనిషికి ఒక ఉన్నాడే. వారు ప్రభుత్వం పైన ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని నిరుద్యోగుల సమస్య మాట్లాడాలని ఊరుకుంటానని నేనైతే అనుకోవట్లేదు. డెఫినెట్గా మాట్లాడతాను, మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడైనా తప్పకుండా అవసరం వచ్చి నిరుద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి మరి సూచనలు చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు.
మన బాధ్యతలని చేయగలిగేటువంటి అవకాశం వారికే ఉంది. అంటే మనం ఇప్పుడు శాసన మండలి సభ్యులు మనకు చాలా ఇంపార్టెంట్ ఉన్నారు. శాసనసభలో బిల్లు పాస్ అయిన తర్వాత శాసన మండలిలో తప్పకుండా ఏ బిల్లు అయినా శాసన మండలిలో పాస్ అయితేనే అది బిల్లు పాస్ అయినట్టు లెక్క. కాబట్టి మనకు ప్రతి ఓటు, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్ మనకు అవసరం కదా. ఇవాళ మనం మొట్టమొదటి శాసన మండలిలో పంపే అవకాశం మనకు మాత్రమే వచ్చింది మన జిల్లాలకు. అందుకనే ఇలా తీన్మార్ మల్లన్న గారిని మరి ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండమైన మొదటి ప్రాంతంతో ఓటేసి గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి గారికి మరొక ఎమ్మెల్సీని మనం ఇచ్చి మన ప్రభుత్వానికి మనం గట్టిగా నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం. మనం పెట్టేటువంటి బడ్జెట్ కానీ మనం పెట్టేటువంటి బిల్లులు కానీ అన్నీ కూడా మనం పాస్ చేసుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యత అయినది. మీరు బాలు నాయకుని గెలిపించుకుంటే ఎంత ఇంపార్టెంట్ అనుకొని శాసనసభలో ముఖ్యమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డి అనుకున్నారో అదే విధంగా ఇవాళ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గెలవడం ద్వారా మన ప్రభుత్వానికి శాసన మండలిలో మనం ప్రవేశపెట్టే ప్రతి దానికి శాసన మండలి సభ్యుడు అంతకంటే ముఖ్యమైన అవసరం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ గ్రామాల్లో మనం ఉన్నటువంటి ఏ ఒక్క ఓటర్ని ఎక్కడ ఒక్క అవకాశం అవసరం వారికి ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా భుజాన వేసుకొని మరి మనం 10,000 ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లలో మనం ఎన్ని ఓట్లు చేయగలుగుతాం మనం లెక్కలతో సహా మరి 3-4 రోజులు కూర్చొని మాట్లాడుకొని మరి ఏ ఓట్లు మనకు ఇవ్వగలుగుతాం అనేటువంటి విషయాన్ని మరి స్పష్టంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో కానీ ఇవాళ నిన్న ఒక చిన్న ఆఖరిగా ముగించే ముందు ఒక మాట మాట్లాడతాను. నిన్న ఇవాళ చూసినాను, పొద్దుగాల పేపర్లో చూసినాను, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ నాయకు ముఖ్యమంత్రి చేసినాం, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒక బ్లాక్ మెయిన్ చేస్తున్నాడు ఒక మాట అన్నాడు. అరే ఈ రాష్ట్రంలో గజ దొంగలు ఎవరెవరైనా ఉన్నారంటే తండ్రి కొడుకులు ఇద్దరు గజ దొంగలు, మామూలు దొంగలు గారు వాళ్ళు ఇద్దరు. ఈ గజ దొంగలు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కనీసం పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని కేటీఆర్ అన్నటువంటి ఒక పెద్ద గజ దొంగ అని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి నైతికమైన హక్కు మీకు లేదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మల్లన్న గారు తప్పు చేసి జైలు పోలే, దొంగతనం చేసి జైలు పోలే, నీ బిడ్డలాగా లిక్కర్ స్కామ్ చేసి జైలు పోలే, కానీ ప్రజల కోసం పోరాడినారు. ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏలువెత్తి చూపెట్టబడి నువ్వు 100 కేలు పెట్టి మల్లన్న పంపినావు తప్ప మల్లన్న ఎక్కడ కూడా ఎవరిని మరి వేధించడం మరి ప్రభుత్వం ఉండగా ఫలాని బ్లాక్ మెయిల్లో కోట్ల రూపాయలు సంపాదన నిరూపించాలి కదా. అటువంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడి కేటీఆర్ ఇంకా నీ స్థాయి దిగజారి పిచ్చులు లేచినాయి తండ్రి కొడుకులు మా ఇదే ఆఖరి 4వ తారీఖు ఆఖరికి వాళ్ళకి 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత ఈ రాష్ట్రంలో కారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నన్ను కనబడితే నన్ను అడగండి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే మళ్ళీ ఎన్నికల పోటీలో మీకు కారు గుర్తు కనబడదు, అది మన గ్యారంటీ. అందుకనే ఇవాళ మీకు చెప్తున్నాను, మనం ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు ఏ ఎన్నికైనా మనం ప్రెషర్ తీసుకోవాలి, ఆ ఎన్నికని గెలిపించుకొని ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి. అందరూ ఎవ్వరు కూడా దయచేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికే కదా, గ్రాడ్యుయేట్ ఎన్నికే కదా, మాకేం పట్టి ఉండదు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎవరికి సంబంధాలు ఉన్నాయి, మన చుట్టం అవుతారా, మన పక్క నా చుట్టం ఇక్కడ లేరు, పిఏ పల్లె ఉన్నారుకో, లేకపోతే నాకు మిరాలు కూడా మా శంకర్ నాకు తమ్ముడు అవుతాడు, నేను శంకర్ అన్న కానీ చెప్పగలగాలి కనీసం. అరే మా మల్లన్న నిలబడ్డాడు, ఖచ్చితంగా మా మల్లన్నకు ఓటే ఎర్రబోయేది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం కూడా మన దగ్గర ఉన్న 10,000 ఓట్లలో మన సర్వశక్తులు బట్టి ఇంతకుముందు చెప్పారు కనీసం 9,000 ఓట్లను టార్గెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఈ వారం 10 రోజులే, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఎన్నికలు అయిపోయినాయి. రేపు మల్లన్న గెలిచినా, రగన గెలిచినా, బాలన గెలిచినా మేము గెలిచినాం, ఇక మా ఎన్నికలు అయిపోయినాయి. ఇక మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మా భుజాల మీద వేసుకొని మేము ముందుకు వెళ్తాం. మిమ్మల్ని అందరినీ గెలిపించే బాధ్యత నా భుజాల మీద వేసుకొని నేను మోస్తాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ ఆఖరి ఎన్నిక మా కోసం చేసేది. రేపు లోకల్ బాడీ జూన్లో ఎన్నికలు వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించినారు. కాబట్టి దయచేసి గ్రామాల్లో ఏ ఒక్క అవకాశాన్ని, ఒక్క ఓటర్ను కూడా వదిలిపెట్టకుండా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నిక మనకు చాలా, ఎందుకంటే చాలా మంది ఒక ఎమ్మెల్సీ అనుకుంటాం, 34 నియోజకవర్గాలు, ఒక్క ఎమ్మెల్సీ 34 ఎమ్మెల్యేలు సరిపోయి కింద పడిపోయినట్టు డబాన ఇప్పుడు ఎమ్మెల్యే బాలనాయకుడు సహా కింద పడిపోయినట్టు. అట్లా 34 మంది ఎమ్మెల్యే మీద ప్రభావం పడుతుంది ఒక్క ఎమ్మెల్సీ ఏదైనా జరిగితే. ముఖ్యమంత్రి గారికి అంత పెద్ద ప్రమాణం జరుగుతాయి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా
ఏ ఒక్క ఓటును కూడా వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పని విభజన చేసుకున్నాం. ఒక్కొక్క మండలాన్ని ఒక్కరోజు మనం కమ్యూనిస్ట్ వాళ్ళం కోఆర్డినేట్ చేసుకుని బాధ్యతలు చేసుకొని ఆయా గ్రామాల్లో ఎవరికి చెప్తాం అది పని వరకు మనం చార్ట్అవుట్ చేసుకొని మనం మాట్లాడుకొని ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు, ఆ మండలానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ మండలానికి సంబంధించిన సిపిఐ సెక్రటరీ, అదేవిధంగా ఆ మండలానికి సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు వీరు మాత్రం పూర్తి స్థాయి బాధ్యత వహించి ఆ ఓట్లను తీసుకొచ్చేటువంటి బాధ్యత మీది. దానికి మరి యువజన కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎప్పటికప్పుడు ఆ ఓటర్లు ఎక్కడ ఉన్నారో ఏం చేయగలిగినారో మా అందరికీ సమాచారం ఇచ్చి ఓట్ల నాడు కూడా అవసరం కూడా వారి మీద బైక్ మీద ఎక్కించుకొచ్చి ఓటు నమోదు చేయించడం, ఓటు వేయించడం బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఇప్పటికే సమయం కాలేతమైంది. మా జయవీరాన్ని ఫోన్ చేస్తూ ఉన్నారు నాగార్జున సాగర్లో. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ 10 రోజులు కష్టపడండి, మిగతా 3 మాసాలు మీ కొరకు నేను కష్టపడతా అని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు మన సోదరుడు మన అందరి యొక్క రేపు శాసన మండలిలో మన గొంతుగా వినిపించేటువంటి తీన్మార్ మల్లన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను.